తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ పెద్ద విషయానికి వస్తే బుచ్చిబాబు గారు ఏ ఏ రోజున ఏ టైంలో మీకు అసలు ఈ పెద్ద కథ చెప్పారు? సో ఆయన చెప్పంగానే మీ మొదటి ఫీలింగ్ ఏంటి? ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పైన అయిందండి నేను ఫస్ట్ టైం కథ అయిని. అప్పుడు ఆల్రెడీ గేమ్ చేంజర్ షూట్ జరుగుతుంది. ఆ టైంలో ఈరోజు నరేషన్ ఉంది, ఒకసారి దసపల్లలో కూర్చుందాము అనే డిస్కషన్లో దసపల్లోకి వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ మధ్యాహ్నం టైంలో ఆ టైంలో వెళ్ళాము. ఆల్మోస్ట్ 3.5 అవర్స్ పైన నరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నరేషన్ అయిపోయినాక నేను కిందకు వచ్చి ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు అసలు ఈ ఈ ఈ కథ ఎలా రాశారు, ఎలా ఇంత రూటెడ్గా వెళ్ళారు అని ఒక షాక్లోనే ఉన్నా నేను. సో ఆ తర్వాత ఇలాంటి కథకి మనం ఎలా సపోర్ట్ చేసి కథ నిలబెట్టగలుగుతాం? ఆల్రెడీ 100 మార్కులు ఉన్న కథ, దాన్ని మనం కిందకి అవ్వకుండా ఇంకా బెటర్ ఏం చేయగలుగుతాం అనే ఆస్పెక్ట్లోనే వర్క్ చేయడం జరిగింది. లక్ ఏంటంటే ఆల్మోస్ట్ వీ గాట్ మంచి టైం దొరికిందండి. ఒక 1 ఇయర్ 4 మంత్స్ పని చేసే అంత ప్రీ ప్రొడక్షన్ చేసుకునే అంత ప్లానింగ్ చేసుకునే అంత టైం దొరికింది. సో తర్వాత షూటింగ్ స్టార్ట్ అయినాక టకటక మనం చేసుకున్నాం. ఆల్మోస్ట్ షూట్ స్టార్ట్ అయ్యి కూడా ఈ సెకండ్ ఇయర్. సార్ అయితే నేను యాక్చువల్గా 2 సినిమాల గురించి మాట్లాడుతాను. కంపారిజన్ కాదు ఇది. మామూలుగా ప్రతి మగవాడికి, అంటే చాలామంది లేడీస్కి కూడా, కానీ ప్రతి మగవాడికి జెర్సీ సినిమా అనేది ఒక ఎమోషన్. మీరు ఆ సినిమాకి వర్క్ చేశారు. సో మీలాంటి వ్యక్తి పెద్ద కథ విషయానికి వచ్చి చెప్తూ సినిమా చూసిన వాళ్ళు ఒక రకమైన ఎమోషన్కి వెళ్ళిపోతారు, కన్నీరు పెట్టకుండా బయటికి రాలేదని చెప్తే, జెర్సీకి మేము ఆ లెవెల్లో అనుభవించాం. ఆ సినిమాకి పనిచేసిన వ్యక్తి మళ్ళీ అదే స్టేట్మెంట్ ఇచ్చారంటే ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి, ఎంత ఎమోషన్ సినిమాలో ఉండాలి. సో నా క్వశ్చన్ మీకు అర్థమవుతుంది కదా? 100% అండి. కంపారిజన్ కూడా నేను చేయట్లేదు. జెర్సీలో ఓ చిన్న సాఫ్ట్ ఎజెండా ఉంటుంది, అంటే ఒక అండర్ కరెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒక ఫాదర్ ఎమోషన్ అది. ఇఫ్ యు సీ ఇట్స్ ఎమోషన్ బిట్వీన్ ఏ ఫాదర్ అండ్ చైల్డ్, ఇట్స్ నాట్ ఎ జనరిక్ ఎమోషన్. కరెక్ట్. సో అక్కడ ఒక కొడుకు కోసము తండ్రి ఎంత దూరం వెళ్ళగలుగుతాడు, కొడుకు విషయంలో ఎంత కొడుకు దృష్టిలో తండ్రి అనేవాడు కరెక్ట్గా ఉండాలి అనే ఫ్యాక్టర్ మీద ఉంటుంది ఎమోషన్. ఇట్స్ ఎమోషన్ ఓన్లీ. బట్ ఇక్కడ ఒక ఇండివిజువల్ పర్సన్ ఎంత దూరం వెళ్ళగలుగుతాడు, ఎజెండా సేమ్ అవ్వచ్చు అండి, ఎమోషన్ ఎజెండా సేమ్ అవ్వచ్చు, బట్ ఇక్కడ ఇంకెక్కువ కదులుతాం. చేంజ్ ఆఫ్ కాజ్ ఉండొచ్చు. ఎస్, ఓకే, చేంజ్ ఆఫ్ కాజ్ ఉండొచ్చు, బట్ ఎమోషన్ ఇది మోర్ రూటెడ్ టు లార్జర్ పర్స్పెక్టివ్. అక్కడ ఇట్స్ బిట్వీన్ ఎ ఫాదర్ అండ్ సన్. ఓకే, బట్ ఇక్కడ సెట్స్ విషయానికి వస్తే మీరే చెప్పారు సార్ 20కి పైగా సెట్స్ చేసామని చెప్పేసి. అయితే నా చిన్న డౌట్ ఏంటంటే, విజయనగరం బ్యాక్ డ్రాప్ కానీ, అంటే నేను నేల గురించి మాట్లాడుతున్నాను. సో అది డెక్కన్, మనకి హైదరాబాద్ డెక్కన్, ఎర్ర నేల, మనకి ఎర్ర నేల. సో ఇక్కడ సెట్ చేసుకోవడానికి విజయనగరం బ్యాక్గ్రౌండ్ సినిమా ఉండడం, ఇక్కడ సెట్ చేసుకోవడం మీకు ఎంత ఫీజిబిలిటీ దొరికింది? ఫీజిబిలిటీ వైజ్ అంటే అండి, ఈ సినిమాకి ఫస్ట్ నుంచి అనుకుంది ఏంటంటే, అసలు మనం రెగ్యులర్ సినిమా లాగా ఫ్లోర్లో వేయకూడదని. నేనేం మూవీ రెఫరెన్స్ తీయట్లేదు. రీసెంట్గా వచ్చిన సినిమాలు మీకు చాలా సినిమాల్లో ఇది ఆర్టిఫిషియాలిటీ ఫీలింగ్ ఉంది, ఎక్కడో న్యాచురల్గా లేదు అనేటటువంటి ఒక ఫ్యాక్టర్స్ బయటపడ్డాయి. అది వాంటెడ్లీ చేసింది ఏం కాదు, బట్ ఆ సెట్ని అలా డీల్ చేయడం వల్ల కనిపించింది. సో అట్లాంటి ఆ మినిమం ఫ్యాక్టర్లో కూడా మనం దొరికిపోకూడదు అనే దాంట్లో ప్రతి సెట్ లైవ్ లొకేషన్లో వేసాం. ఏ సెట్ కూడా మా స్టూడియో ఫ్లోర్లో వేసి షూట్ చేసింది లేదు, అదర్ దాన్ స్పెషల్ సాంగ్. మిగతావన్నీ మనం లైవ్ లొకేషన్స్లోనే సెట్లు వేసుకున్నాం. ఎందుకు వేసుకున్నాము అంటే, మనకి ఎక్కడో దగ్గర ఆ ఫ్యాక్టర్ వర్కౌట్ అవ్వాలి, ఆ రియలిస్టిక్ ఫీల్ మిస్ అవ్వకూడదు అనేది. అండ్ ఓవరాల్ కథ వైజ్ మనకి 70s 80s టైంలో ఉంది, విజయనగరం టైంలో ఉంది కాబట్టి. సో ఎత్తుక్కోవటమే మేము ఏ ప్లేసులో అయితే సెటిల్ వేసామో అంటే, అక్కడ ఆల్రెడీ చెట్లు ఇవన్నీ న్యాచురల్గా ఉన్న లొకేషన్ తీసుకొని, ఆ ఉన్న చెట్లను యూజ్ చేసుకుంటూ మనం స్ట్రీట్స్ అవన్నీ ఎలా వేసుకుంటాం, అక్కడ సెట్లు ఎలా ఇన్కార్పొరేట్ చేయగలుగుతాం అనే ఫ్యాక్టర్లో వర్క్ చేసాం. సో ఇట్స్ ఎ విజువల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనకి ఆ చుట్టుపక్కల అరకు వెళ్ళి దారులు ఉంటాయి, అన్ని టెరైన్లు ఉంటాయి. సో అలాంటి ఏరియా ఎట్లా ఉండొచ్చు అనే దాని మీద, ఒక చుట్టూ షుగర్ కేన్ ఫీల్డ్స్ ఉంటే ఆ ఏరియా ఎలా ఉంటుంది, మీకు ఆ షుగర్ కేన్ ఫీల్డ్స్ అని క్రికెట్ స్టేడియం షాట్లో చూసినప్పుడు మీకు కనిపిస్తాయి. సో ఈ మిగతా విజయనగరం అనేది ఇది ఒక స్ట్రీట్ టౌన్ లాగా ఉంటుంది సెంటర్లో. సో అక్కడ పొలాల మధ్యలో ఉండదు కానీ చెట్ల మధ్యలో ఉంటుంది. సో అలా న్యాచురాలిటీ మిస్ అవ్వకుండానే డిజైన్ చేసామండి సెట్. అండ్ మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక టెక్నికల్ క్వశ్చన్ సార్. మీరు అన్నట్టు సినిమా అనేది ఒక విజువల్ మీడియా, ఎంత లేదనుకున్నా కానీ సో విజువల్గానే చెప్పాలి. అయితే ఒక ఆర్ట్ వర్క్ అనేది ఆడియన్స్ చూస్తున్నప్పుడు అతనికి నోటీస్ అవితే గుడ్ వర్క్, అసలు ఆర్ట్ వర్క్ లేకుండా ఉన్నట్టు ఉందని నోటీస్ అవ్వకపోతే అది గుడ్ వర్క్, ఆర్ట్ వర్క్ ఆడియన్స్కి ఎలా రిజిస్టర్ అయితే గుడ్ వర్క్?
సినిమా సినిమాని బట్టి ఉంటదండి. బట్ కమింగ్ టు దిస్ పెద్ది ఫిలిం జనరల్‌గా జనరిక్ ఫ్యాక్టర్ ఏంటంటే, మనము దొరకనప్పుడే ఒక ప్రొడక్షన్ డిజైనర్ సక్సెస్. ఓకే. ఇది సెట్టు అని దొరకనప్పుడే మనం చేసిన డిజైన్ సక్సెస్. అది ఫిక్స్. దాంట్లో ఏం మార్పుండదు. కానీ జనాలకి అది సెట్ అని కొన్నిసార్లు తెలుస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'కేజీఎఫ్' లాంటి సినిమాలు చూసారు. ఇప్పుడు 'పారడైజ్' కూడా చూసారు. 100% అవి సెట్స్ అని మీకు తెలుసు. అదే. ఎందుకు? అవి అసలు ఉండవు, లేనివి ఏసామని తెలుసు. అక్కడ తప్పదు. అది సెట్ అని తెలిసినా మనకది విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇయ్యాలక్కడ. సార్. ఇక్కడ ఏంటి రియలిస్టిక్ ఫిల్ము ఒక బయోగ్రఫీ లాగా డీల్ చేస్తున్నాము. ఒక స్పోర్ట్స్ డ్రామా అన్నప్పుడు మోర్ గ్రౌండెడ్ ఉండాలి. సో, రియలిస్టిక్‌గా జనాలకి ఎక్కడో దగ్గర మనం చూసిన ఫీలే ఉండాలి. లేతే తెలిసిన ఫీలే రావాలి. సో, ఆ బేస్డ్ మీద ఆ డిఫరెన్స్ ఉంటది. సో, ఖచ్చితంగా రియలిస్టిక్‌గా దొరకకపోతేనే సూపరండి. కానీ దొరకకపోతే ఏంటంటే అది మన వర్క్ అని తెలీదు. బట్ అసలు అది మ్యాటరే కాదు. మనం దొరకకపోవటమే గ్రేట్. సార్ మొత్తం మీరు ఎన్ని నెలలు పని చేశారు మొత్తం పెద్దికి? ఆల్మోస్ట్ కథ విన్నప్పటి నుంచి ప్రీ ప్రొడక్షన్ నుంచి అయితే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. ఈ 3 ఇయర్స్ స్పాన్‌లో రామ్ చరణ్ గారు వర్క్ చూసి లేదా మీరు పడే కష్టాన్ని చూసి మీ దగ్గరకొచ్చి మీతో మాట్లాడిన ఆయన ఫీలింగ్స్ షేర్ చేసిన మూమెంట్ ఏవైనా ఒకటి షేర్ చేస్తారా? జనరల్‌గా అండి ఆయనకి నాకు ఇంటరాక్షన్ బానే ఉంటది. లైక్ ఎవ్రీ సెట్‌లో ఆయన ఏది ఏంటి, ఎందుకు చేశాము అని ఇన్‌పుట్ అడుగుతారు. ఎందుకు చేయాల్సొచ్చింది ఇట్లా అని, లేతే ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే ఇది బావుంది అని. సో, వెరీ క్యాజువల్‌గా ఏ సెట్ కూడా మనది చిన్నవి కావు. సార్. ఆల్మోస్ట్ సెట్ మొత్తం చూడాలంటేనే కనీసం ఒక 1 గంట, 2 గంటలు కలిసి తిరిగితే అవును. గాని పనవ్వదు. అవును. సో, ఒక్కొక్క బ్లాక్‌ని బట్టి, సెట్‌లని బట్టి ప్రతి దగ్గర ఇదైంది. మన ఫ్యాక్టరీ అని చెప్తున్నా కదా! ఆ ఫ్యాక్టరీ కూడా అసలు ఎవరు సెట్ అనుకోలా. యూనిట్ వాళ్ళే అనుకోలా. తర్వాత కాదు మనం ఇక్కడ సెట్ ఏసాము, ఇవన్నీ పీకుతాము అనేంత వరకు ఎవరికీ అది సెట్ అని తెలీలా. సో, ఒక్కొక్క దగ్గర ఒకటి వర్కౌట్ అయిందండి. ఆయనకిచ్చిన ఆయనకి కాంప్లిమెంట్. బాగా కుస్తీశాల బాగా నచ్చింది ఆయనకి. ఓకే. హ్మ్. అండ్ ఇంకో ఇక్కడ మీకు పెద్ద టాస్క్ ఏందంటే రత్నవేలు గారితో కలిసి పనిచేయడం. హ్మ్. అంటే అది ఒక్కోసారి చాలా ఈజీ అవుద్ది. ఎందుకంటే అంత పెద్ద కెమెరామెను ఎంత లేదన్నా ఆర్ట్ కెమెరామెన్ అదేంటంటే భార్యాభర్తలు కలిసి సంసారం చేసినట్టే. కరెక్ట్. అవును. సో, రత్నవేలు గారితో వచ్చిన అతిపెద్ద సమస్య ఏందంటే ఆయన లైట్ సోర్స్ ఎప్పుడు న్యాచురల్‌గా ఉండాలంటారు. చాలా సార్లు ఆయన ఇంటర్వ్యూలో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. సో, మీకు ఇక్కడ ఆ లైట్ సోర్స్ తీసుకోవడానికి సెట్స్ అది కాంప్లికేషన్ అయిందా? లేకుంటే ఎలా వర్క్ చేశారు? ఇప్పుడు దాకా నేను పనిచేసిన ప్రీవియస్ కెమెరామెన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చండి. జనరల్‌గా నా అండర్‌స్టాండింగ్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఎనఫ్ నాలెడ్జ్, నువ్వు నీ పని నువ్వు ఎలా చేస్తున్నావు అనేది నీకు క్లారిటీ ఉంటే ఏ టెక్నీషియన్ అయినా అవతలోడికి అర్థమవుతది. సార్. అండ్ ఆ ట్రస్ట్ మీద వదులుతాం. అరే! ఈడు కరెక్ట్ పని చేస్తున్నాడు అనే దాంట్లోనే ఉంటది. సో, ఇప్పుడు దాకా మనం పనిచేసిన ప్రతి డీఓపీతో ఏ రోజు నాకు ఏ క్లాష్ లేదు. సార్. మేబీ సమ్‌వేర్ నేను సినిమాకి కావాల్సింది కరెక్ట్‌గా చేస్తున్నానో, లేకపోతే నేను చెప్పేది వాళ్ళకి కావాల్సిన డౌట్‌లవన్నీ క్లారిఫై అవుతున్నాయో, లేతే వాళ్ళేదైనా చెప్పింది నాకు ఈజీగా అర్థమవుతుండవచ్చు. బెటర్ అండర్‌స్టాండింగ్ అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. ఓకే. సో, 'ర్యాండీ' గారితో కూడా మనకి ఈ సినిమాకి అసలు ఫుల్ సపోర్ట్ అండి. ఇప్పుడు నాకేదైనా క్రిటికల్ సిట్యుయేషన్ వచ్చి టైమ్ లైన్ తక్కువుండి ఏదో చేస్తున్నాను. సో, డైరెక్ట్‌గా ఆయనతో షేర్ చేసుకొని ఇది సిట్యుయేషను, నేను ఒక 2 బ్లాక్స్ ఇస్తున్నాను. దాన్ని మీరు కన్సిడర్ చేసుకుంటే బెటర్. దాంట్లో మనకేమైనా అదర్ ఫ్యాక్టర్స్ కావాలా? ఆల్రెడీ రైట్ సోర్స్ ఇది ఇస్తున్నాము. అట్లా ఓపెన్‌గానే డిస్కస్ చేసుకునేవాళ్ళం.